కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యయంలో గురువు అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో, పంచమ దశమాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీకి సంబంధించి, మోకాలకు సంబంధించి, ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషవ్యవహారాల్లో ఇబ్బంది, అదేవిధంగా తలకు సంబంధించిన విషవ్యవహారాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అది తప్ప కెరియర్ పరంగా బాగుంటుంది. వ్యాపార రీత్యా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రూపాయికి ₹2 రాబడి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో స్థిరాస్తులు కొనుగోలు చేసి అది అమ్మకం అవ్వకుండా అలా పెండింగ్ ఏదైతే ఉందో అది ఈ వారం కొలిక్కి వస్తుంది. మొత్తం మీద ఇంకా అప్పులు తీర్చేయాలి అన్న భావంతో ఉంటారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో రాహు అంత బలంగా లేరు. భాగ్యంలో శని అంతగానో లేదు. మన కష్టాన్ని నమ్ముకుని, దైవాన్ని నమ్ముకుని ముందుకెళ్ళడమే. ఇక్కడ అద్భుతాలంటూ ఏమి జరగవు. మన కష్టమే మన పెట్టుబడి, మన కష్టమే మన రూపాయి, మన కష్టమే మన ఆనందం. ఏదైనా సరే మీ కష్టంతో ప్రతి ఒక్క పని అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. అధికంగా స్ట్రెస్ కూడా ఉండే అవకాశం ఉంది. స్ట్రెస్లో కూడా మీరు ఎక్కువగా పని చేయగలరు. కాబట్టి సోదరుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. కాబట్టి ఏదైనా సరే వాళ్ళ ఎప్పటి నుంచో విడిపోయిన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, మళ్ళీ కలిసి ఒక తాటికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాతృ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. తండ్రికి సంబంధించిన స్థిరాస్తుల విలువ లేదంటే బంధువర్గం కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే అనేది పక్కన పెట్టి నలుగురితో పాటు మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలనే భావనతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్యవృత్తుల వారికి చక్కగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు వీరు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది నిదానంగా సాగుతుంది. వచ్చిన అవకాశాన్ని మంచిదా కాదా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రయత్నాలు చేయడం చెప్పదగింది. గవర్నమెంట్ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూల పడే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి ఫలితాలు గోచరిస్తుంది. ప్రమోషన్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. బుధుడు శుక్రుడితో కలిసి వివాహ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, సంతానం సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సానుకూల పడే విధంగా గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం కుదరడం కానీ, ఉద్యోగం రావడం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంది. దానివల్ల కాస్త సంతోషకరమైన వాతావరణం చెప్పవచ్చు. ఫస్ట్ దైవం, తల్లి, తండ్రి, తర్వాత గురువు. కాబట్టి తల్లి తండ్రికి మించిన ఇంకొకటి లేదు. వాళ్ళకి మనం సేవ చేసుకోవడం, సేవ అంటే వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన మాట కాస్త వింటే చాలు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తంతో దీపారాయణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ చేయడం కానీ వినడం కానీ చేయండి. ముఖ్యంగా కుబేర అష్టోత్తరం పఠించండి. కుబేర స్తోత్రం పఠించినట్లయితే రావాల్సిన డబ్బు కావచ్చు, భూ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కోలిక్కి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద పడినప్పుడు బుధవారం కానీ ఆదివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.